హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. ఈ మధ్య కాలంలో సెన్సేషనల్ డైరెక్టర్గా చెప్పుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఎస్, నన్ అదర్ దాన్ లోకేష్ కనగరాజ్. మన సౌత్ సినిమా దగ్గర తన సినిమాలతో ఆడియన్స్కి ఒక డిఫరెంట్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ని అందించినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్గా ఖచ్చితంగా కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అనే మనం బల్లగుద్ది మరీ చెప్పచ్చు. తన పాత మూవీస్ ఖైదీ కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చిన ట్రీట్ అంతా ఇంత కాదు, ప్రేక్షకులకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయితే వీటితో పాటుగా తన సినిమాటిక్ యూనివర్స్ కానీ సినిమాలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇలా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ అనే ఒక భారీ మూవీ చేస్తున్నాడు. అండ్ ఈ మూవీలో కూడా మొత్తం ఒక డిఫరెంట్ ఆర్టిస్టులు అందరూ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమా మరో బిగ్ స్టార్తో కూడా సినిమా తను చేయనున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి ఆ హీరో ఎవరో తెలుసా? ఎస్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. బాలీవుడ్కి సంబంధించినంత వరకు కూడా అమీర్ ఖాన్ ఒక డిఫరెంట్ హీరోగా చెప్పచ్చు. ఇటీవల కాలంలోనే అమీర్ ఖాన్ ఆల్రెడీ చాలా సెన్సేషన్ అయిపోయారు. ఎందుకో తెలుసు, ఆయన తన పెళ్లిళ్ళ గురించి, తను సహజీవనం చేస్తున్న వాళ్ళ గురించి ఆయన మాట్లాడడంతో. సో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ అమీర్ ఖాన్తో మూవీ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ అయి ఉంటుందని ఒక అంచనాకు వచ్చేసారు. ఆల్రెడీ అమీర్ కూలీ సినిమాలో ఒక క్యామియో రోల్ చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇక దీంతో పాటుగా సోలోగా కూడా నెక్స్ట్ ఒక మూవీ ఉంటుంది అని ఇప్పుడు టాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ బిగ్ కాంబినేషన్ పై మరింత క్లారిటీ కూడా మున్ముందు రావాల్సి ఉంది. ఏదేమైనా ఇది ఒక మంచి కాంబినేషన్ అని అంతా ఫీల్ అవుతున్నారు. సరే, ఇదిలా ఉంటే కోలీవుడ్ సహా తెలుగు సినిమాలో కూడా మంచి ఆదరణ ఉన్న టాలెంటెడ్ హీరోస్లో కార్తీ కూడా ఒకరని చెప్పచ్చు. మరి కార్తీ హీరోగా ఇప్పుడు తన సాలిడ్ సీక్వెల్ సర్దార్ 2 చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాని మించి మరో సీక్వెల్ కోసం అభిమానులంతా చాలా తీవ్రంగా ఎదురు చూస్తున్న సినిమా ఒకటి ఉంది. అదే డెఫినెట్గా ఖైదీ 2. ఎస్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో. మరి దర్శకుడు లోకేష్ కనగరాజ్తో చేసినటువంటి ఈ సినిమాతో ఓ రకంగా కార్తీ భారీ కంబ్యాకే ఇచ్చాడు అండ్ ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి ఈ సినిమా సీక్వెల్ పై హైప్ మరింత పెరిగిపోతూ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ అసలు గతేడాది చివరిలోనే స్టార్ట్ అవ్వాల్సి ఉంది, డిసెంబర్లో. కానీ మధ్యలో రజనీకాంత్ కూలీ మూవీ రావడంతో ఖైదీ 2 కాస్త ఆలస్యమైంది. ఇక ఈ ఏడాదిలో అయినా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటుంటే ఇప్పుడు ఈ సినిమా ఏడాదిలో కూడా స్టార్ట్ కాదు అని తెలుస్తోంది. మరి ఏకంగా వచ్చేడాది ఏప్రిల్కి షిఫ్ట్ అయిపోయినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరీ అంత దూరం అంటే అవునంటున్నాయి. అయితే దీనిపై అధికారికంగా అంటే క్లారిటీ ఏమైనా వస్తుంది అనేది మాత్రం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి తన యూనివర్స్లోనే ఒక చిన్న లింక్ పెట్టినటువంటి ఈ ఖైదీ మూవీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందా అని అభిమానులంతా కూడా తెగ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కూలీ మూవీకి సంబంధించి అప్డేట్స్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు లోకేష్ కనగరాజ్.